ప్రభాస్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఒక్క షాట్తో చెప్పేయచ్చు సినిమా అట్టర్ ఫ్లాప్ అని. ఎవరో థర్డ్ గ్రేడ్ హీరో చేయాల్సిన ఒక కామెడీ మూవీని ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి అయితే చేసినారు. ఇంతకంటే దారుణం ఒకటి ఉండదు. పార్ట్ 2 రివీల్ చేసినప్పుడు నాకైతే మైండ్ దొబ్బింది, ఫ్యూజ్లు ఎగిరిపోయింది. సర్కసా, ఏంది సర్కస్ రా? ప్రభాస్ తోటి మేము అప్పటికి మీరు సినిమా చేసినప్పుడు సర్కస్ అనుకున్నాము, మీరు టైటిల్ కూడా మళ్ళీ సర్కస్ పార్ట్ 2 అని పెడితే ఏంటి అసలు ఆ క్యారెక్టర్ ఏంటి? అసలు డైరెక్టర్కి అసలు బ్రెయిన్ ఉండి ఈ సినిమా చేసినాడు, లేదంటే కావాలని చేసినాడు కానీ నిజంగా వెరీ డిసప్పాయింటెడ్. మూవీ పోకండి, అసలు ఎవరు 100% పోకండి. నేనైతే అసలు రికమెండ్ అయితే చేయను. ప్రభాస్ ఫ్యాన్స్ అయినా హర్ట్ అయినారు, అండ్ ఎవరైనా సరే నార్మల్ పీపుల్ అయినా ఎవరైనా సరే హర్ట్ అయినారు. సినిమా అసలు ఏం బాగాలేదు. మీరు ఎంత పాజిటివ్గా పోవాలనుకున్నా ఏమీ లేదు మూవీలో, అంత డొల్లా. ఇప్పుడు వస్తున్న కొన్ని షార్ట్ ఫిలిమ్స్, అలాగే కొన్ని మంచి కంటెంట్, చిన్న కంటెంట్ తోటి మంచి స్క్రీన్ ప్లే, మంచి సాంగ్స్ అండ్ మెసేజ్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా అయితే ఉంది. ఇందులో ఒక్క సీన్ కూడా ఏది లేదు. ఒక ఫ్యాన్స్ ఏవో వీళ్ళు ఏవో చెప్తున్నారు, వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఏది బాగాలేదు. అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. యాక్టింగ్ ప్రతి ఒక్కరిది ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అసలు మనం స్టోరీలో ఇన్వాల్వ్ కావము. అసలు చెప్పాలంటే దీనిలో స్టోరీ కూడా లేదు. యాక్టింగ్ కొన్ని సినిమాలలో స్టోరీ ఉండకపోయినా యాక్టింగ్ తోటి మనల్ని కట్టేస్తారు. అట్లాంటి మూవీస్ ఎన్నో ఉన్నాయి. అలాంటిది అసలు ఇక్కడ అంత ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అప్పటికప్పుడు పాట కావాలంటే హీరోయిన్ వస్తుంది, అప్పటికప్పుడు కామెడీ కావాలంటే ఎవరో ఒకరు వస్తారు. ఏముందని ఇక్కడ ఏమి లేదు. అది కామెడీ అనేది అసలు లేనే లేదు. హర్రర్ అయితే మీరు ఏం హర్రర్ ఉండదు, కామెడీ ఉండదు, థ్రిల్ ఉండదు, సస్పెన్స్ ఉండదు, స్టోరీ లేదు. అసలు ఇలాంటి సినిమా తీయడం ఒకటి, మీరు మళ్ళీ టికెట్స్ హైక్ చేయడం ఒకటి, మళ్ళీ సినిమా బాగుంటుంది అదే స్టేజ్ మీద స్పీచ్ వేయడం ఒకటి, ఇన్ని వరస్ట్ థింగ్స్ అయితే ఉన్నాయి. అరే మీరు సినిమాలు అనేది ఫ్యాన్ని బేస్ చేసుకొని తీస్తున్నారా? అసలు అట్లా అనుకున్న ఒక మంచి 2-3 షార్ట్స్ ప్రభాస్ అసలు ఒక పాన్ ఇండియా స్టార్ రా. ఎవరనుకున్నారు మీరు ప్రభాస్ అంటే? అట్లాంటి స్టార్ని పెట్టుకొని మీరు ఈ పిల్లాటలేంది, పిల్ల సినిమాలేంది? అసలు ఎట్లా తీయాలా సినిమా? తీస్తే అసలు అవకాశం వచ్చినప్పుడు మీకు రాకపోయినా కనీసం ఏదో మంచిగా రైటింగ్స్ కానీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఎక్కడ పోయినాయి ఇవన్నీ. సో సినిమా తీయని వానికి ఇచ్చి సినిమా తీసిస్తే వాడు ఇట్లాంటి అబద్ధపు ప్రచారాలే చేస్తున్నాడు. మనల్ని అంతా ఫూల్స్ని చేస్తున్నారు. టికెట్లు మనం 1000-1500 పెట్టి పోతున్నాము, చూస్తున్నాం. ఎందుకు పోతున్నాం? ప్రభాస్ ఉన్నాడనే పోతున్నాం. ఆడ ప్రభాసే లేడు. ఇది అంతేనా? కొన్ని సీన్స్, షార్ట్స్ మంచిగా తీసినవి అవేవో ఉన్నాయి అని ఉంటే అది కూడా మన ట్రైలర్లో హైలైట్ అయింది. కొంచెం ఏదో ప్రభాస్ లుక్ కొద్దిగా కొత్తగా ఉంది, అరే సంథింగ్ న్యూగా ఉంది, చూద్దామని వెళ్తే అది లేపేసినారు. ఆ ఉన్న పెద్ద లాభం అయితే లేకపోయి ఉండొచ్చు, కానీ ఉండేదన్నా ఉంటుండే. అది లేదు, ఇది లేదు, సినిమా లేదు, ఏమీ లేదు. అంత డొల్లా. మీ ఇష్టానుసారంగా మీరు రేట్లు పెంచుకోవడము. సో ఇప్పుడు వచ్చి చెప్పండి అంటే చెప్పరు. మాకు అన్ని పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి, సినిమా చాలా బాగుంది. ఒప్పుకోండి, అది ఏమన్నా బాగుందా సినిమా? కనీసం నిజమన్నా ఒప్పుకుంటే బాగుంటుంది. మళ్ళీ దీనికి వచ్చి రివర్స్లో మళ్ళీ మీకు అర్థం కాలే, లాజికల్గా మీకు తెలియదు, మీరు నిద్రపోయి చూస్తున్నారు, మెలకు, ఇట్లాంటి డైలాగ్స్ అన్నీ వద్దు. సినిమా ఎత్తిపోయింది, అట్టర్ ఫ్లాప్ ఇది. ప్రభాస్ని మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ప్రభాస్ తోటి మీరు ఏం చేద్దాం అనుకున్నారు? ఒక సీన్ ఉంటుంది, ఏదో సమ్ అమౌంట్ ప్రభాస్ ఏదో చర్చికి డొనేషన్ లాగా ఇస్తాడు. అప్పుడు జీసస్ ఫోటోని అండ్ అలాగే ప్రభాస్ ఫోటోని పెట్టి కంపారిజన్ చేసి అసలు ఆ సీన్ చూసినప్పుడు నాకు మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. అరే ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు? అసలు మీరు ప్రభాస్ తోటి ఏమనుకుంటున్నారు? మీరు పిల్లాటలేదా, మీకు బచ్చాటలేదా? నాకు అర్థం కాలే. ఇంత వరస్ట్గా ఒక మూవీని తీసి అది బాగుందని చెప్పి మీరు జనాలని ఫూల్స్ చేసి, బఫుల్లని చేసి, మీ ఇష్టం వచ్చిన టికెట్ రేట్లు హైక్ చేసేసి ఏదో ఫ్యాన్స్ని మీరు ఫ్యాన్స్ అని కాదండి. ఇక్కడ ప్రభాస్ ఒక ఫ్యాన్ ఒక్కడే మూవీ ఇస్తారంటే మీరు ఫ్యాన్ నమ్ముకొని బతకాల్సిందే. మన డార్లింగ్ మూవీని ఇంత వరస్ట్గా ఎట్లా తీయాలనిపించింది? ఇది ఒక స్కామ్ లాగా ఎక్స్పోజ్ అయితే అవుతుంది. ముఖ్యంగా మనం స్టోరీలో కనుక చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వరస్ట్. అసలు ప్రభాస్ లేని సినిమాని మీరు ప్రభాస్ ఉన్నాడని చెప్పి థియేటర్లకు రమ్మంటారు. మళ్ళీ సినిమాలు బాగాలేకపోతే అడ్రస్లకు రండి. ఏంటి ఇదంతా? ఇదే మీరు ప్రేక్షకునికి ఇచ్చేది? ఇదేనా సినిమా అంటే? అసలు ఆ వరస్ట్ విఎఫ్ఎక్స్ ఇలానా మీరు తీసేది? క్లైమాక్స్ కానీ, అసలు హాస్పిటల్ సీన్ అన్నారు కానీ ఒక ముసలాం ఉంటుంది, ఆ ముసలామకి ఏదో బాధ ఉంటుంది, తర్వాత ప్రభాస్ ఉంటాడు, ఆ తర్వాత ఒక మరదలు ఉంటుంది, ఒక ఫ్రెండ్ ఉంటుంది, ఏదైనా చూపిస్తాడు.
చెత్త చెత్త స్టోరీ, అసలు స్టోరీ అనేది లేదు. ఇక క్లైమాక్స్ అయితే ఎంత వరస్ట్ తీసినారంటే, ఆ వరస్ట్ CGI, ఆ VFX, అసలు లేని సీన్స్, ఇంట్రడక్షన్ ఫైట్స్ అవసరమా? అసలు ప్రభాస్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? ఒక పాన్ ఇండియా స్టార్ ఇంట్రడక్షన్కి ఇంత చందాలంగా చేస్తారా? ఇక్కడ తెలిసిపోతుంది సినిమా ఫ్లాప్ అనేది. ఇంట్రడక్షన్ షాట్లోనే ఫైట్లు అయితే ఇరికిచ్చినారు. ఒక రెబల్ ప్రభాస్ స్టార్, ఒక పాన్ ఇండియా స్టార్, కొన్ని వేల మంది అభిమానులు ఉన్న స్టార్ని ఇలా నా తీసేది. కొన్ని సీన్స్ ఉంటాయి, తెలిసిపోతుంది మనకి చూస్తున్నప్పుడు. చిన్న పిల్లోనికైనా కూడా చూసేటప్పుడు ఒక డూప్ని వాడేసినారు అని అయితే క్లారిటీగా తెలిసిపోతుంది ఏ వాడినారు. ఇలా ప్రభాస్ లేకుండా ప్రభాస్ సినిమా తీసి మనల్ని ఫూల్స్ని చేసినారు.